పోలీసుల్ని చూసి అశోక్ గడి ఫేస్ చూడాలి. అరెరెరే, మొహాన నెత్తురు చిక్కుంటే ఒట్టు. పాపం కదా. ఏం పాపం, ఇలాంటి వేషాలు వేయబట్టే వాడు ఫెయిల్ అయింది. అవును సుభాషిణి గారు, నాదో అనుమానం, అడగొచ్చా? శుభ్రంగా అడగొచ్చు. ఏం లేదండి, మీరిలా భిక్షగత్తె వేషం వేసి ఎందుకు తిరుగుతున్నట్టు? ఎందుకంటే ఏం లేదు వెంకీ, మా ఫ్రెండ్స్ తో పందెం కట్టాను. ఈ బెగ్గర్ పందాలు తెలియవండి. నువ్వింకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి గాని పదండి మెస్కెళ్దాం. అవునక్క, మెస్ అంటే గుర్తొచ్చింది, మీ సిస్టర్ ఇంక రాదా? అదంతా ఓ పెద్ద కథలే. మా అన్నకి వాళ్ళక్కకి పడట్లేదులే. నువ్వు విన్నది కరెక్టే. అదేంటే తాళి అరిగిపోయేలా, కళ్ళు వాలిపోయేలా మావారు మావారు అంటూ తాళి కళ్ళ కత్తుకుంటుందిగా. పైగా ఆన్లైన్ లా ఇద్దరు చెవు దగ్గర ఫోన్ పెట్టుకుని భోంచేస్తున్నారు. అంటే ఏదైనా మాట పట్టింపా? కాదు, మా అక్క ఓవర్ యాక్షన్ కి వీళ్ళన్నే బెదిరిపోయి ఇంటికి రావడమే మానేశాడు. యారా ప్రసాద్, ఫోన్ ఎందుకు కటింగ్ చేసా? నీకు ఏదో కటింగ్లు బాగా ఎక్కువయ్యారు. ఏమండి, మీరెవరో నాకు తెలియదు. నాది కాదు, మీది ఏదో కటింగ్. అబ్బచ్చా, నువ్వు కటింగ్ బిజినెస్ మానేసినా నువ్వు ఇంకా ఏదో కటింగ్లు మానలేదురా ప్రసాద్. అంటే వీడెవడికో నేను తెలుసు. సర్లా, ఓ పంచి నేరుగా మీ కాలేజ్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చే. అక్కడ ఎవడైతే ఎర్ర టోపీ పెట్టుకుని బీడీ తాగుతుంటాడో ఆడే బొంగరం సీనుగాడు. బేగొచ్చారా బాబు, నీ కార్డు తీసుకుని 5,000 నీకు ఇచ్చేస్తే నా భారం తీరిపోద్ది. వస్తురా వస్తురా. ఇదిగోరా, మరెందుకురా ముసుగు తీసేనా? వద్దురా బాబు, మధ్యలో మేలుకొచ్చిందనుకో సీన్ సితారైపోద్ది. ఉండనేరా. ఏంట్రా అసలేం తగ్గడం లేదు? ఈడి ఎంత ముదురా, ఈడి జుట్టు కూడా అంతే ముదురా. రేయ్, చిన్న పామునైనా పెద్ద కట్టితో కొట్టాలంటారు. వీడి జుట్టు కట్ చేయడానికి ఈ కత్తిరేం సరిపోతుందిరా. దీని హైట్ ఎంత ఉంటుంది? ఏది నగరాల తోలు తీస్తాను. అయ్యా, మీరు కొట్టిన దెబ్బలకి కళ్ళు బయలు కమ్మాయి, కనపడట్లా. సరిగ్గా చూస్తే కనిపిస్తుంది, చూడు. గుండు సూది, దీని హైటా బాబు మీరు అడిగింది? ఏం తెలీదా? తెలుసు బాబు, ఎందుకు తెలియదు? ఎంత ఉంటుందో అంగుళం ఉంటుంది అంతే. కరెక్ట్. నీ హైట్ ఉన్న రాడ్డుతో నన్ను కొట్టడం అమానుష్యం అనిపించింది, అందుకే ఈ చిన్న గుండు. అయ్యా, మీకు నమస్కారం. ఒక చుక్కే కదని విషం మింగుతామా? అసలు మీరు ఎందుకు కొడుతున్నారో చెప్పండి బాబు. రవి నేను చేశావు. ఏ రవి? ఎంతమంది రవిని కిడ్నాప్ చేశావు? ఏంటి, కాలేజ్ స్టూడెంట్ రవినా? అంటే వాళ్ళేనా మీ కంప్లైంట్ ఇచ్చింది? ఇప్పుడు అనుకున్నావుగా, చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఇది నిజం. ఇది నిజమని నేను ఎలా నమ్మాలి? మీరు ఏది చెప్తే అది చేస్తా. అప్పుడైనా నమ్ముతారా? అవసరం లేదు, నువ్వు చెప్పింది అబద్ధం. వచ్చిన స్టైల్లో చంపేయండి సార్. సరే వెళ్ళు. ఉంటానండి. అప్పా, అది కాదురా. చదువు చదువు. రేయ్, నన్ను కొట్టండి, చంపండి, ఇలా చదవడం నా వల్ల కాదు. ఆహా, అమ్మాయిల వెంట తిరుగుతూ పోలీసులకు దొరకడం మాత్రం చేతనవుతుందా? గ్యాంగ్ పరువు మొత్తం తీసావు కదరా. రేపటి నుంచి కాలేజీలో తలెత్తుకొని ఎలా తిరుగుతావరా? అవునయ్యా, ఈ సంగతి ఎవరికి? ఆ బిచ్చగెత్త మన కాలేజే కాదు, సరోజ మన కాలేజ్ స్టూడెంటే కాదు, ఇంకెలా తెలుస్తుంది? మా సంగతి సరే, నీకు సిగ్గు అనిపించట్లేదురా? అది వీడి కుట్టేగా. రేయ్, నువ్వు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావురా. నా గని తిక్క రేగిందంటే ఆ త్యాగుగడికి నువ్వే లక్కీ గడవని చెప్పేస్తా. అప్పుడు నీ దోల తీరుద్ది. తీరదు. ఈ టైంలో ఎవడరా? హలో సార్, మీరా? గుడ్ ఈవినింగ్ సార్. అవునా? థ్యాంక్ యూ సార్, డెఫినెట్ గా సార్. మన శ్రీశైలం గారు మొత్తం నిజం చెప్పేశాడంట్రా. ఐసీ గారు, అదేరా సిఐ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. చూడండి, అయ్యిందేదో అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారుగా. వీడు మళ్ళీ ఇద్దామంటున్నాడు. వీళ్ళన్న నువ్వే ఏదో చేసేవాట కదా. వీళ్ళన్నా నాకేం తెలుసు? మరి పోలీసులతో రవిని పంపించింది నేనే ఒప్పుకున్నావంటగా. ఒప్పుకున్నది ఈయన గురించి, వీళ్ళన్న గురించి నాకు తెలీదు. వీడు రవిగాడి కాదు, రవిగాడి తమ్ముడు గిరిగాడు.